ప్రభు పేరిట వందనములు. ఈ దినము రన్ ఫర్ జీసస్ అనే ఒక ప్రోగ్రామ్ను దేశవ్యాప్తంగా మరి విశేషంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఉత్సాహంగా జరిపించుకోవడం కోసమై అనేక సంవత్సరాలుగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి క్రైస్తవ లోకాన్ని మనం అభినందించవలసిన అవసరం ఉంది. మరి విశేషంగా గన్పూర్ మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి పాస్టర్స్ అంతా సంఘ బిడ్డలందరూ కలిసి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ ప్రోగ్రాంలో పాల్గొని ఉన్నాము. మరి బైబిల్లో చెప్పిన రీతిగా మన పరుగు పందెమును తుదముట్టించుదాము, నేను మరి మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు ముట్టించునని పౌలు భక్తుడు సెలవిచ్చిన రీతిగా మరి క్రైస్తవ ప్రయాణం అనేది మరి నిరంతరము సాగే ప్రయాణము. ఈ సందర్భంలో మరి నిన్నటి జరిగిన గుడ్ ఫ్రైడే, రేపు జరగబోవు మరి ఈస్టర్ పండుగ సందర్భంలో ఈ దినము లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన ప్రభువు, ఆయన మరి విశేషముగా లోక పాపల నిమిత్తమై మరణించి తన ప్రాణమును పెట్టి మరలా 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవనం పొందుతారనే యొక్క శుభవార్తను క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ మరి యొక్క రన్ ఫర్ జీసస్ ద్వారా ప్రకటించడానికి మాకు దేవుడు ఇచ్చిన గొప్ప మరి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దాని మరి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటనగా ప్రభు యొక్క రాకడ సమీపించిన దినములలో మనం ఉంటున్నాము కనుక ఇదివరకు నమ్మిన బిడ్డలు ఇప్పుడు జరుగుతున్న కాలమాన పరిస్థితులను బట్టి మరి వారి గుండె చెదిరిపోకుండా ప్రభు మనకు వాగ్దానం చేసిన రీతిగా ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉన్నానని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటూ నమ్మిన హృదయాలను దృఢపరుస్తూ నమ్మని వారు కూడా మరి యొక్క అంత్యకాలంలో ప్రభు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి నిత్య నరకం నుండి విమోచింపబడి నిత్య జీవనం పొందడం కోసమని ఈ యొక్క ర్యాలీని నిర్వహించి ఉన్నాం కనుక మరొకసారి మరి ఈ యొక్క ర్యాలీ ఉద్దేశమును మరి శాంతియుతంగా మేము శాంతి కాముకులము, మేము ప్రపంచానికి కానీ దేశానికి కానీ క్రైస్తవ లోకము శాంతిగా తమ యొక్క వార్తను తెలియజేస్తుంది. మరి యొక్క శాంతి సువార్తను సమాధానపరచు సువార్తను లోకానికి చెప్పడానికే మేము యొక్క ర్యాలీలో పాల్గొని ఉన్నాం. దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నా. మరి విశేషముగా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణముని జయించి తిరిగి లేచాడనే యొక్క సత్యాన్ని అందరికీ తెలియజేయడానికి నిమిత్తమై ప్రముఖమైన ఉద్దేశంగా దీన్ని చేసి ఉన్నాం. దేవుడు మనందరిని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.